టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైవి సుబ్బారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. లడ్డూ విషయాన్ని మినహాయిస్తే వైవి సుబ్బారెడ్డి అనేక అక్రమాల్లో పాల్గొన్నారని బాంబు పేల్చేశారు. వీటన్నింటిపై విచారణ జరిపితే ఖచ్చితంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. వైవి సుబ్బారెడ్డి జైలుకు వెళ్తే మొదటగా సంతోషించే వ్యక్తిని తానేనన్నారు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన జనసేన ఉద్యమి కార్యక్రమంలో బాలినేని ఈ వ్యాఖ్యలు చేశారు. లడ్డు విషయంలో నేను ఒకటే చెప్పాను, అది చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నాడు కల్తీ జరిగిందని. మరి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అని అంటే దానికి ఏమి చేస్తారు? ఆయన బాగుంది కదా, మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమన్నా వైసీపీ పోతాడేమో అని చెప్పి ఒక మీడియా ఏ ఎండగా గుర్తిస్తాడు అన్నట్టుగా ఒక మీడియా ప్రచారం చేసింది. సుబ్బారెడ్డి బాగుంది కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏదో అవుతాడని అన్నాడు. ఈ లడ్డు విషయం అయితే నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చాలా సంపాదించుకున్నాడు. ఆయన లోపలిస్తే అట్లాంటి విషయాల్లో లోపలిస్తే సంతోషిస్తాడు మొదటి వాడిని అనుకుంటున్నాడు.